జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ అప్డేట్ అయితే తీసుకువచ్చిన ఆపరేషన్ సింధూర్ 2ను మన భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సరే, ఇక చూడబోతా ఉంటే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు తద్దినం పెట్టడం ఖాయంగా కనపడుతుంది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుందట్టే. ఓకేనా? మొత్తం మీద మన భారత సైన్యం అధికారికంగా ఆపరేషన్ సింధూర్ 2ని అయితే ప్రకటించింది. ఎప్పుడూ లేనిది ముందుగానే మన భారతీయ ఆర్మీ ఈ ఆపరేషన్ సింధూర్ 2 గురించి బహిరంగంగా ప్రకటించింది. అది కూడా ఈసారి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను అసలు ప్రపంచ చిత్రపటంలోనే లేకుండా చేస్తామని చెప్పి అధికారికంగా ప్రకటించింది. దాన్ని బట్టి మీరు చూడండి ఈ న్యూస్ ఎట్టుంటుందో. ఓకేనా? పాకిస్తాన్కు రోజులు దగ్గర పడినాయని మన భారతీయ ఆర్మీ, అదేవిధంగా మన భారతీయ రక్షణ శాఖ మంత్రి అటువంటి రాజ్నాథ్ సింగ్ గారు తీవ్రంగా హెచ్చరించారు. అయితే అసలు ఏమి జరిగింది, ఏమి జరుగుతుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, గుజరాత్లో జునాగఢ్ అనేటటువంటి ఒక ప్రాంతం ఒకటి ఉన్నది. ఆ ప్రాంతంలో ఒక వర్గం వాళ్ళ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఆ వర్గం ఏదో మీకు తెలుసు కదా. పైగా ఈ జునాగఢ్ ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మన భారతీయ జనతా పార్టీ పాలనలో ఈ జునాగఢ్ అనేది బాగా డెవలప్ అయింది. దీంతో పాకిస్తాన్ కన్ను ఈ జునాగఢ్ మీద పడింది. చూడండి, ఇక ఈ జునాగఢ్ ప్రాంతం కూడా తమదని చెబుతా పాకిస్తాను తమ మ్యాపుల్లో ఈ జునాగఢ్ను తమదని చూపించుకోసాగింది. పలుపు కదా, మెంగన మెతుకులేదు, వీళ్ళకి ఎందుకు సంపంగి నూనె ఉండే వాళ్ళకి ఆడ కనీసం అడుక్కుతే దానికి బొచ్చే ఉన్నది. ఆఖరికి దాంట్లో ఏం లేదు. ఇంక 2 రోజులు పోతే ఆ బొచ్చులు కూడా కరువు అయిపోతాయి. మీకు తెలిసినో లేదో, మనోళ్ళు మొన్న ఈ క్రికెట్ కప్ తీసుకోలేదని చెప్పేసి ఆసియా కప్ప వాళ్ళు ఎత్తుకోమినారు. ఏమన్నా అడుక్కునే దానికి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకున్నారో ఏమో. అంటే బొచ్చులు కూడా కరువు అయిపోయింటాయి. వీళ్ళకి ఎందుకు ఆ జునాగఢ్లో కాశ్మీర్లా వీళ్ళకి అవసరమా? వీళ్ళ బతకలక మెంగన మెతుకులేదు, వీళ్ళకి ఎందుకు ఇవన్నీ పొకండాలన్నీ కూడా. కాశ్మీర్లో లాగా ఈ జునాగఢ్లో కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషించి కాశ్మీర్లో మాదిరిగానే ఈ జునాగఢ్లో కూడా మారణహోమం సృష్టించాలని చెప్పేసి పాకిస్తాన్ పగటి కళ్ళన్నీ కూడా కంటాంది. వంగన పెడతారాడ బీజేపీకి ఉండేది అధికారంలో. ఏ కాశ్మీర్లో మాదిరి కాదు, తొక్కి తట్టిన పేగులతో పాటు నరాలు కూడా బయటకు వచ్చాయి. మామూలుగా ఉండదు మ్యాటర్. 2019 నుంచి ఇందుకోసం పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. గత 6 సంవత్సరాల నుంచి ఆ జునాగఢ్లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టడానికి చేయనటువంటి ప్రయత్నాలంటూ ఏవి కూడా లేవు. అంటే అన్ని ప్రయత్నాలు కూడా పాకిస్తాన్ అయితే చేస్తానే ఉండాలి. అయితే చెప్పా కదా, గుజరాత్లో ఉండేది బీజేపీ ప్రభుత్వం కావడంతో, పైగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండడంతో పాకిస్తాన్కు ఈ జునాగఢ్లో తీవ్రవాదాన్ని సృష్టించడంలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతా వస్తున్నాయి. అయితే ఇప్పుడు అక్కడే అసలు కథ అయితే మొదలైంది. ఈ గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ వద్ద సర్ క్రీక్ లైన్ అనేటువంటి ఒక చిన్న కాలువ ఒకటి ఉన్నదన్నమాట. సరిగ్గా చెప్పాలంటే దీనిని లాగూన్ అని చెప్పొచ్చు. అంటే సముద్రము భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రాంతాన్ని లాగూన్లో అని అంటారనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సర్ క్రీక్ లాగూన్ అనేది ఒక చిత్తడి ప్రాంతం. ఇక్కడే నీటి లోతు కూడా తక్కువగానే ఉంటుంది. ఈ సర్ క్రీక్ లేదా ఈ లాగూన్ అనే దాని పొడవు వచ్చేసి 96 కిలోమీటర్లు అయితే వెడల్పు వచ్చేసి 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే అనేక సంవత్సరాల నుంచి ఈ సర్ క్రీక్ అనేది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్యన ఒక సరిహద్దు రేఖగా ఉంటా వస్తుంది. అయితే మొన్నటి ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి పాకిస్తాన్ ఈ సర్ క్రీక్ ప్రాంతం పైన అయితే కన్నేసింది. అందుకు కారణాలు కూడా లేకపోవాలా. ఈ సర్ క్రీక్ అనేది భారత్ పాకిస్తాన్ల మధ్యన ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతంలో ఉండాలి. ఈ సర్ క్రీక్ నుంచి అరేబియా సముద్రంలోని పరిస్థితులను మానిటర్ అయితే చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఈ సర్ క్రీక్ తూర్పు వైపున ముడి చమురు నిక్షేపాలు కూడా ఈ మధ్యనే వెలుగులోకి వచ్చినాయి. అంతేకాకుండా ఈ సర్ క్రీక్ను గనక ఆక్రమించుకుంటే తరువాత జునాగఢ్లోకి ఈజీగా ప్రవేశించవచ్చు అనమాట. ఈ 4 కారణాలతో పాకిస్తాన్ సరిహద్దు రేఖగా ఉన్నటువంటి ఈ సర్ క్రీక్ ను ఆక్రమించుకోవడానికి ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ రకరకాల ఎత్తులన్నీ కూడా వేస్తుంది. ఇందులో భాగంగానే ఈ సర్ క్రీక్ పశ్చిమ వైపున ఈ ఆర్మీ పోస్టులు, ఆర్మీ రెజిమెంట్లు అన్నింటిని కూడా డిప్లాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ సర్ క్రీక్ ఉత్తరం వైపున తీవ్రవాద స్థావరాలను ఏర్పాటు చేస్తుంది. ఏది ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా, అక్కడ ఏర్పాటు చేసినట్టే ఇక్కడ కూడా తీవ్రవాద స్థావరాలను అయితే ఏర్పాటు చేస్తుంది. అంటే గుజరాత్లోని జునాగఢ్ను
మరో కాశ్మీర్ లాగా తయారు చేయాలని చెప్పేసి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పగటి కళ్ళగంటాంది. అంతే. ఈ విషయాన్ని గమనించినటువంటి మన మోడీ ప్రభుత్వం ఇక ఆపరేషన్ సింధూర్ 2కు సంబంధించినటువంటి ఏర్పాట్లో ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా మొన్న గుజరాత్ పర్యటనకు వెళ్ళినటువంటి మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు గుజరాత్లో మాట్లాడతా సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ అయితే పిచ్చి వేషాలు వేస్తుంది, వాటిల్ని మేము గమనించలేదన్న భ్రమలో పాకిస్తాన్ అయితే బతుకుతుంది. నేను ఈ గెడ్డ మీద నుంచి చెబుతున్నా, సర్ క్రీక్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ ఆర్మీ వెనక్కు వెళ్ళకపోతే దాని ఫలితం అయితే తీవ్రంగా ఉంటుంది. పాకిస్తాన్ చరిత్రతో పాటు భౌగోళిక పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోతాయి. ఇటీవల ఆ ప్రాంతం సమీపంలో ఈ పాకిస్తాన్ మిలిటరీ జోన్ల విస్తరణ పాకిస్తాన్ ఉద్దేశాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సరిహద్దు వెంబడి కూడా మా ఇండియన్ ఆర్మీ అదేవిధంగా BSF అత్యంత అప్రమత్తతతో అయితే ఉన్నాయి. భారత్పైకి పాకిస్తాన్ ఏవైనా కుట్రలు బన్నితే అర్థమవుతుందా, దాని ప్రతిస్పందన ఊహించలేని విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సర్ క్రీక్ను పాకిస్తాన్ దురాక్రమించుకోవాలని చెప్పి చూస్తుంది. కానీ అలాంటి పిచ్చి వేషాలు వేస్తే మేము సర్ క్రీక్ నుంచి నేరుగా కరాచీపైనే దాడి చేస్తాం. ఎక్కడ కొత్త కరాచీనే. సర్ క్రీక్ నుంచి కరాచీకు మార్గం ఉన్న సంగతి పాకిస్తాన్కు బాగా తెలుసు. ఈసారి మా భారతీయ నేవీ పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పడానికి తహతహలాడిపోతుంది. ఏ మాత్రమైనా ఈ పాకిస్తాన్ అతి చేసినా ఓవర్ యాక్షన్ చేసినా కరాచీ నావెల్ బేస్లను ఊడి చేసి పారేస్తామని చెప్పేసి మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు స్పష్టంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినారు. ఎవరికి? పాకిస్తాన్కి. సరే, ఇక నిన్న సాయంత్రం కొత్తగా మన ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది గారు మాట్లాడుతా ఆపరేషన్ 1.0లో మేము కాస్త సహనాన్ని అయితే పాటించినాం. పాకిస్తాన్ ఆర్మీకు ఎక్కువ నష్టం జరగకుండా తీవ్రవాదుల మీద డిఫెన్స్ ఎక్విప్మెంట్ల మీదనే మేము ఎక్కువగా అయితే దృష్టి పెట్టాం. పాకిస్తాన్ మళ్ళీ గనక మమ్మల్ని రెచ్చగొడితే ఆపరేషన్ సింధూర్ 2.0ను రుచి చూడాల్సి వస్తుంది. దెబ్బ చూడాల్సి రావడం కాదు, దెబ్బ పడాల్సింది అని చెప్పి మాట్లాడినాడు. బహుశా పాకిస్తాన్ తన భౌగోళిక పరిస్థితులు మారాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలని కోరుకుంటే ఈ సీమాంతర తీవ్రవాదాన్ని అలాగే ఈ సర్ క్రీక్ వద్ద ఈ సైనికుల మోహరింపులను తక్షణమే నిలిపేయాలా, లేదంటే చరిత్ర నుంచి పాకిస్తాన్ అనే దేశమే కనుమరుగైపోతుంది. మా బలగాలు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ 2 కోసం తహతహలాడిపోతున్నాయంటూ మన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ అనడం కంటే ఇంకా ఎక్కువగానే బలంగా స్పందించారనమాట. ఇక ఏం జరుగుతుందో చూడాలా. ఈసారిగా మన వాళ్ళు గెలికినారనుకో రచ్చ రంబోలానే మామూలుగా ఉండదు. పాకిస్తాన్ వాడు అట్లా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కో ఇంకో దేశానికో పారిపోవాలా, ఇరాన్కో ఇంకో దేశానికో, అది విషయం అయితే కొడితే మామూలుగా ఉండదు. మ్యాటర్ వేరే లెవెల్లో ఉంటుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.